వెల్కమ్ టు హెల్త్ లైన్. ఇవాల్టి హెల్త్ లైన్లో కంటి సమస్యలు అలాగే బ్లేడ్ లేకుండా చేసే లాసిక్ సర్జరీ గురించి తెలియచేయడానికి శ్రీశంకర నేత్రాలయ ఐ హాస్పిటల్స్ నుండి ప్రముఖ లేసిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ డాక్టర్. వెల్కమ్ టు అవర్ స్టూడియో. అసలు ఈ బ్లేడ్తో చేసే సర్జరీకి బ్లేడ్ లేకుండా చేసే సర్జరీకి తేడా ఏంటంటారు? లేసిక్ సర్జరీ అంటే ఏంటి అసలు? లాసిక్ సర్జరీ అంటే కంటికి అద్దాలు లేకుండా చేయించుకునే ఆపరేషన్. ఇది కంట్లో మన కంటికి పైన కనపడుతుంది కదా నల్లగుడ్డు, కార్నియా అంటాం. దానిపైన చిన్న లేయర్ లిఫ్ట్ చేసి చిన్న లేయర్ క్రియేట్ చేసి దాని తర్వాత ఒక లేజర్ అప్లేట్ చేస్తాం, ఎగ్జామర్ లేజర్తో. సో ఈ ఎగ్జామర్ లేజర్తో చేసేదాన్ని లాసిక్ అంటాం మామూలుగా. సో ఈ చిన్న లేయర్ క్రియేట్ చేయడానికి బ్లేడ్ ఒకటి వాడతాము, మైక్రోకేటోమ్ బ్లేడ్ అని స్పెషల్ బ్లేడ్ ఉంటుంది. బ్లేడ్ లేకుండా అంటే అధునాతనమైన టెక్నాలజీ అన్నట్టు. ఇది వితౌట్ బ్లేడ్ అంటారు. ఫెమ్టోసెకండ్ లేజర్ యూజ్ చేసి ఫ్లాప్ క్రియేట్ చేస్తాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లాప్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఫ్లాప్ యాక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకా కొన్ని క్లారిటీ కానీ విజన్ క్లారిటీ కానీ ఏదైనా సుపీరియర్గా ఉంటుంది. క్లారిటీ వచ్చేసి చాలా సుపీరియర్గా ఉంటుంది అది. తర్వాత దీంట్లో కూడా టెక్నాలజీ చాలా పెరిగింది. అంటే పాత ఒక 10 years 15 years నుంచి చూస్తే ఇప్పటికీ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్ వచ్చేసింది. సో ఇది లేసిక్ సర్జరీకి సంబంధించిన డీటెయిల్స్. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. నల్గొండ నుండి జగదీష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే, చెప్పండి జగదీష్ గారు, చెప్పండి. సార్, ఇది కుడి కంటికి నల్లగుడ్డు పక్కన లైట్ గా కొవ్వు ఏర్పడుతుందండి. అవును, ఓకే చెప్పండి. బాగా లైట్ గా మనం వెహికల్ మీద పోయినప్పుడు ఇట్లా వేడికి కొద్దిగా కన్ను నొప్పి వస్తుంది. ఎరుపెక్కుతుందా అండి? ఎరుపెక్కి నొప్పి లేస్తుందండి? నొప్పి అంటే ఎప్పుడు కాదు, మామూలుగా అప్పుడప్పుడు వస్తుంది. అంటే మీరు బైక్ మీద వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకోవాలండి. ఇది యూవీ రేడియేషన్ వల్ల కానీ ధూళి గాలి వల్ల కానీ అలా జరుగుతూ ఉంటుంది. ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకుని మీరు దగ్గరలో ఉన్న ఆప్థమాలజిస్ట్ని అంటే ఐ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన మెడిసిన్స్ రాస్తారు. కొన్నిసార్లు అవసరమైనప్పుడు దానికి ఆపరేషన్ చేసి తీయాల్సి ఉంటుంది. మీరైతే ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకోవాలండి ఎప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు. ఓకే డాక్టర్, మరో కాలర్ ఏలూరు నుండి కవిత గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మామూలుగా మా పాపకి సిలిండ్రికల్ సైట్ అన్నారు సార్. పాప ఏజ్ 7 years అండి. ఓకే. అది మామూలుగా కొంచెం టెన్షన్ గా ఉంది పాపకి. సిలిండర్ ఇప్పుడు ఆల్రెడీ స్పెట్స్ వాడుతున్నాము. ఓకే. కొంచెం చూడటానికి ఇలా ఉంటది కదా, పాప కూడా కొంచెం సైకలాజికి ఇలా అవుతుంది కదా, పెరుగుతూ ఉంది అది సైట్. ఓకే, అంటే పెరిగే వయసులో జనరల్గా పెరుగుతూ ఉంటుందండి. మన ఏజ్తో పాటు బాడీ ఎలా పెరుగుతుందో ఐబాల్ సైజు షేప్ చేంజ్ అవుతుంటుంది. దాంతోపాటు నంబర్ కూడా చేంజ్ అవుతుంటుంది. అది మీ కంట్రోల్లో ఉండదు, మా కంట్రోల్లో కూడా ఉండదు. సో ఇది దాని గురించి మీరు బాధపడాల్సింది ఏం లేదు. కాకపోతే కళ్ళు ఏమైనా రబ్ చేస్తుందేమో చూడండి, రబ్ చేయకుండా చూడండి. అప్పుడప్పుడు కళ్ళు బాగా రబ్ చేస్తుంటే కూడా ఈ సిలిండ్రికల్ సైట్ బాగా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మోస్ట్లీ అలర్జీ కానీ డ్రైనెస్ కానీ ఉందేమో దగ్గరలో ఉన్న ఐ స్పెషలిస్ట్తో చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే డాక్టర్, మరో కాలర్ హరికృష్ణ గారు ఖమ్మం నుండి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే. సార్ నమస్తే హరికృష్ణ గారు, చెప్పండి. సార్ నా పేరు హరికృష్ణ అండి. ఇది నాకు చిన్నప్పటి నుంచి 8th class నుంచి సైట్ ఉందండి. ఓకే. అయితే మొన్న నేను ఖమ్మంలో చెక్ చేసుకుంటే -6 అని ఉందండి. -6 అని వచ్చింది. ఓకే. దానికి లేజర్ ద్వారా తీసుకోవచ్చండి స్పెట్స్ లేకుండా. మీ ఏజ్ ఎంత అండి? 32 అండి. 32. అది ఎప్పటి నుంచి స్టేబుల్గా ఉంది మీ సైట్ -6? నాకు 8th class లో ఐడెంటిఫై చేశారండి. అంతకు ముందు నుంచి ఉంది కానీ 8th ముందు నుంచి 6 ఉందా అండి? అప్పుడు కూడా 6 ఉందా? లేదండి, అప్పుడు స్టార్టింగ్ అప్పుడు 2.75 ఉందండి. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత ఉంది ఐడియా ఉందా మీకు? లాస్ట్ ఇయర్ 3 years బ్యాక్ కూడా 6 ఉందండి. ఓకే, అంటే 3-4 years నుంచి మీకు స్టేబుల్గా ఉందని అర్థము. మీరు అంటే మా దగ్గరికి వచ్చి పరీక్ష చేయించుకుని లేజిక్ ఆపరేషన్ చేయించుకోవచ్చు అండి. మీకు అంటే -6 అంటే ఎక్కువ నెంబర్ ఉంది. మీకు జనరల్ బ్లేడ్లెస్ సర్జరీ అడ్వైజ్ చేస్తాను జనరల్గా.
కానీ కార్నియల్ థిక్నెస్ అంటే నల్లగుడ్డు థిక్నెస్ బాగా ఉంటే ఒకవేళ ఎకనామికల్గా ఇబ్బందిగా ఉంటే అప్పుడు విత్ బ్లేడ్ ఆపరేషన్ కూడా వెళ్ళొచ్చు మీరు. ఓకే డాక్టర్, మీరు ఇంతకు ముందే చెప్తున్నారు లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా వచ్చాయని. మరి 10 ఇయర్స్లో ఎటువంటి టెక్నాలజీస్ వచ్చాయంటారు? ఇనీషియల్గా వచ్చేసి లేజిక్ వచ్చేసి లేజర్ సర్జరీస్ అంటే లేజర్ మెషిన్స్ వచ్చేసి 100 మెగాహెర్ట్జ్తోనే ఉండేవి. దాంట్లో టిష్యూ కటింగ్ ఎక్కువగా ఉండేది, తర్వాత దాంట్లో గ్లేర్ ఎక్కువగా ఉండేది, నైట్ విజన్లో ప్రాబ్లం ఉండేది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాని తర్వాత 200 మెగాహెర్ట్జ్ అనేవి వచ్చాయి ఈ ఎగ్జైమర్ లేజరు. ఇప్పుడు వచ్చేసి 500 మెగాహెర్ట్జ్ లేటెస్ట్ వచ్చేసి. ఈ 500 మెగాహెర్ట్జ్ ఏంటంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, అది ఎర్రర్స్ తక్కువగా ఉంటాయి, తర్వాత వెరీ మినిమల్ ఎర్రర్స్, తర్వాత సేఫ్టీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పేషెంట్ కొంచెం మూవ్ అయినా మెషిన్ సర్జరీ చేయడం ఆపేస్తుంది, అంటే అనవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వదు అన్నట్టు. సో నైట్ విజన్ కానీ ఇలాంటి బాగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత బ్లేడ్లెస్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది టెక్నాలజీ. ఇంతకుముందు 60 హెడ్జ్ అని వచ్చేది, ఇప్పుడు 200 అంటే femtosecond దీన్ని femtosecond లేజర్ అంటారు బ్లేడ్లెస్ సర్జరీ చేసే మెషిన్స్ని. సో దీంట్లో 200 అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో దీంట్లో ఏంటంటే 6 సెకండ్స్లో సర్జరీ అయిపోతుంది, అంటే ఫ్లాప్ క్రియేషన్ అయిపోతుంది. ఎగ్జైమర్ లేజర్లో హార్డ్లీ ఒక 20 సెకండ్స్ 15 to 20 సెకండ్స్లో సర్జరీ, ఆల్మోస్ట్ 20 to 25 సెకండ్స్లో ఒక ఐకి ట్రీట్మెంట్ అయిపోతుంది. అంత స్పీడ్గా అయిపోతుంది, పేషెంట్కి కూడా ఏం తెలియదు, ఇబ్బందులు ఉండవు, తర్వాత సేఫ్టీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కంపేర్ చేయాలంటే ఇప్పుడు మనం షేవింగ్ చేసుకునే బ్లేడ్స్ ఉన్నాయి, సింగిల్ బ్లేడ్ రేజర్ నుంచి ట్విన్ బ్లేడ్స్ వచ్చాయి, ట్విన్ బ్లేడ్స్ నుంచి ఇప్పుడు 5 బ్లేడ్స్ కూడా వస్తున్నాయి. వాటికి వీటికి ఎలా తేడా ఉంటుంది అలాగే. తర్వాత మనం ప్రయాణం చేసే సౌకర్యాలు ఉంటాయి, కార్లలో ఇంతకుముందు ఓల్డ్ అంబాయిడర్ కార్స్ ఉండేవి, ఇప్పుడు చాలా రకాల మోడల్స్, దాంట్లో అధునాతనమైన టెక్నాలజీస్, తర్వాత సేఫ్టీ లెవెల్స్, ఇవన్నీ ఎట్లా ఇంప్రూవ్మెంట్ ఉందో సర్జరీలో అంటే మెషిన్స్లో కూడా అలాంటి టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే డాక్టర్, మరో కాలర్ సైదులు ఖమ్మం నుండి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. హలో చెప్పండి సైదుల్ సార్. గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సైదుల్ గారు. సార్ సైజ్ ఉన్నది సార్ నాకు 2.5. ఓకే, దానికి లాసిక్ ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది సార్. చేసుకోవచ్చండి. మీకు అంటే నల్లగుడ్డు థిక్నెస్ బాగుంటాయి, అంటే నల్లగుడ్డు బాగా ఉంటే ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాము, థిక్నెస్ అన్నీ బాగుండి వేరే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా తప్పకుండా చేసుకోవచ్చండి మీరు. ఓకే డాక్టర్, మరి ఈ బ్లేడ్లెస్ సర్జరీ చేసే ముందు ఎటువంటి పరీక్షలు చేస్తారు మీరు పేషెంట్కి? బ్లేడ్లెస్ లేసిక్ సర్జరీ కానీ విత్ బ్లేడ్ సర్జరీ అయినా ఫస్ట్ ఐ ఎగ్జామినేషన్ చేస్తాం, టోటల్ ఐ ఎగ్జామినేషన్ చేస్తాం, తర్వాత రిఫ్రాక్షన్ అంటే సైట్ ఎంత ఉందని చెక్ చేస్తాము, తర్వాత రెటినా ఎగ్జామిన్ చేస్తాం. రెటినాలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హోల్స్ కానీ థిన్నింగ్ లేకుంటే వీక్నెస్, రెటినాల వీక్నెస్ అలాంటివి ఏమైనా ఉంటే ముందే దానికి బరాజ్ లేదని వేరే రెటినా స్పెషలిస్ట్ చేస్తారు. అది చేసిన తర్వాత లేజిక్ స్క్రీనింగ్ చేస్తాం, అంటే మీ నల్లగుడ్డు థిక్నెస్ ఎలా ఉంది, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇవన్నీ చూస్తాం. ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఏమున్నా లేజిక్ చేయమండి, అలాంటి వాళ్ళకి వేరే పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇవన్నీ బాగా ఉంటే తర్వాత లేజిక్ ఆపరేషన్ చేస్తాము. ఓకే అండి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అసలు సక్సెస్ రేట్ ఎలా ఉంది? అంటే ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ అంటాం, అంటే ఆపరేషన్కి ముందు సరి అయిన అంటే పరీక్ష చేసి ఒకవేళ నిర్ధారణ చేసి లేసిక్ సూట్ అయితే ఆపరేషన్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేవండి, 100% రిజల్ట్స్ ఉంటాయండి అట్లాంటి వాళ్ళకి. ఓకే డాక్టర్, మరో కాలర్ మెదక్ నుండి అనురాధ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. గట్టిగా మాట్లాడండి అనురాధ గారు. సార్ నాకు 10 ఇయర్స్ క్రితం నుండి ఎడమ కన్ను బాగా లాగుతుంటుంది సార్. ఓకే, అది చాలా సార్లు తీయించుకున్నా కూడా అది ఏ డ్రాప్స్ వేసినా కంట్రోల్ కాదు సార్, బాగా గుంజుతూ ఉంటుంది. డ్రాప్స్ వేసినప్పుడు కంట్రోల్ అవుతుందా అండి? సార్ డ్రాప్స్ అంటే లూబ్రికేట్ డ్రాప్స్ ఒకటే కంట్రోల్ అవుతుంది సార్, అది ఎక్కువ డ్రాప్స్ వేయాలి, ఒక 10-12 డ్రాప్స్ వేస్తే ఓకే. మీకు మోస్ట్లీ కంట్రోల్ అవుతుంది, లేకపోతే బాగా లాగుతుంటుంది సార్, కొంచెం గాలి తగిలినా బయటకు వెళ్ళినా. మోస్ట్లీ సివియర్ డ్రైనెస్ ప్రాబ్లం ఉంటుందండి మీకు, అదే అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేయించండి, లేకుంటే మా దగ్గరికి వస్తే మేము చెక్ చేస్తాము, చెక్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాము. డ్రైనెస్కి కూడా మళ్ళీ కొన్ని రకాల డ్రైనెస్ అంటే రివర్సిబుల్ డ్రైనెస్ ఉంటే వాటికి మెడిసిన్స్ ఇస్తే డ్రైనెస్ అంతా పోతుంది, అలాంటి మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఒకసారి వస్తే పరీక్ష చేసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇస్తామండి.
ఓకే డాక్టర్, మరో కాలర్ ప్రొద్దుటూరు నుండి రాధ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి రాధా గారు. సార్ మా బాబుకి ఇట్లా కంటిలో దెబ్బ తగిలింటే నరం కట్ అయిందని ఆపరేషన్ చేయించినాం సార్ మెడివిజన్ లో, హైదరాబాద్ లోనే, మెహిదీపట్నంలో. ఓకే, వయసు ఎంత అండి బాబుది? వయసు 6 సంవత్సరాలు సార్ బాబుకి. ఓకే. ఆ బాబు ఏమైందంటే అది కంటిలో పెట్టా అంటే సార్కి నొప్పి అంటున్నారు సార్, లెన్స్ పెడుతుంటే. ఓకే. ప్లాస్టిక్ ఇచ్చినారు వాళ్ళు పెట్టమని, రోజు 8 గంటలు పెట్టమని ఇచ్చినారు సార్. కాంటాక్ట్ లెన్స్ అండి, గ్లాసెస్ అండి? అది గ్లాసెస్ ఏం కాదు సార్, లైట్ ఏదో ప్లాస్టిక్ మాత్రం ఉంది సార్. అది లెన్స్, అది ఏదో దాన్ని అంటారు నాకు తెలియదు. కాంటాక్ట్ లెన్స్ అనే ఇచ్చినారు. ఏం లెన్స్ అండి? సిల్క్ లెన్స్ అని +13 అని ఇచ్చినారు ఓకే, సార్. కాంటాక్ట్ లెన్స్. కాంటాక్ట్ లెన్స్. కాంటాక్ట్ లెన్స్ కాకుండా గ్లాసెస్ కూడా ఇవ్వచ్చండి. అది మీరు మళ్ళీ ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి గ్లాసెస్ పెట్టుకోవచ్చా అని అడగండి. వయసు 7 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి పెట్టొచ్చు, గ్లాసెస్ కూడా పెట్టొచ్చు. ఒకసారి ప్రయత్నం చేయండి మీరు అడిగి మళ్ళీ. ఓకే డాక్టర్, మీ శ్రీశంకర నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఉన్న ఎక్స్పర్ట్ సర్జన్స్ గురించి చెప్పండి. మా దగ్గర వచ్చేసి క్యాటరాక్ట్ సర్జన్ ఒకటి మా దగ్గర, తర్వాత డాక్టర్ సుష్మా అని చెప్పేసి తను రెటినా స్పెషలిస్ట్ ఉన్నారు, తర్వాత పీడియాట్రిక్ ఆప్థమాలజిస్టు, తర్వాత పీడియాట్రిక్ ఆప్థమాలజీకి సంబంధించిన సర్జరీస్ కూడా మా దగ్గర అవుతాయి. తర్వాత లాసిక్ సర్జరీ, బ్లేడ్లెస్ లాసిక్ సర్జరీ ఇది, తర్వాత మెల్లకన్న ఆపరేషన్లు కూడా అవుతాయి. ఇది కాకుండా గ్లకోమా ఆపరేషన్స్ కూడా అవుతుంటాయి అండి. మీ హాస్పిటల్లో ఎటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందంటారు? ఇది ఫెమ్టోసెకండ్ లేజర్లో వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి, FS200 అని చెప్పేసి. తర్వాత ఎగ్జామర్ లేజర్లో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. త్రూ అవుట్ ఇండియా ఫ్యూ సెంటర్స్లోనే ఇలాంటి ఫెసిలిటీ ఉందండి. అంటే వేవ్ లైట్ సూట్ అంటాం దీన్ని. తర్వాత ఇంకా క్యాటరాక్ట్లో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సెంచురియన్ విజన్ సిస్టమ్ అంటాము. ఆల్మోస్ట్ ఇండియాలో ఫస్ట్ మిషన్ మా దగ్గరే ఉంది. తర్వాత సౌత్ ఇండియాలో కూడా వెరీ ఫ్యూ సెంటర్స్లో అట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే సేఫ్టీ మెకానిజం చాలా ఎక్కువగా ఉంటుంది, సర్జరీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. తర్వాత పేషెంట్కి కూడా ఇబ్బంది లేకుండా అవుతుంది అన్నట్టు. పేషెంట్కి, డాక్టర్కి, సర్జన్కి ఇద్దరికి చాలా బాగుంటుంది ఈ మిషన్ వల్ల. ఓకే డాక్టర్, మరో కాలర్ కల్వకుర్తి నుండి మనోహర గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మాకు హెడేక్ సార్ 10 సంవత్సరాల నుంచి. ఓకే. ఫస్ట్ ఏమో 3.5 ఉన్నది ఫస్ట్ చూపించుకుంటే, ఇప్పుడేమో 5.2 వచ్చింది. ఓకే. వయసు ఎంత అండి మీది? ఏం సార్? మీ వయసు ఎంత అండి? మా వయసు 28 అండి. 28 ఇయర్స్. అంటే ఫస్ట్ అంటే 10 సంవత్సరాల క్రితం 2.8 అండ్ 2.5? 3.5 ఉన్నది, ఇప్పుడు 5.3 అయింది. ఓకే. 5.3 ఎప్పటి నుంచి ఉందండి ఇది? మొన్న 6 months కింద చేపించుకుంటే వచ్చిందండి అట్లా. ఓకే, సరే. అంటే మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది 5.5 ఆర్ 5.75 ఏదైతే ఉందో స్టేబుల్గా ఉండాలి. కనీసం 1 year అన్నా స్టేబుల్గా ఉండాలి. అప్పుడే మీరు లేసిక్ ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇంకొకటి, మీరు హెడేక్ అంటున్నారు. హెడేక్కి రీజన్స్ కంటి వల్ల కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, లేకుంటే బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించండి మీరు. దానికి రూట్ కాజ్ తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలండి అది. ఓకే డాక్టర్, మరో కాలర్ భద్రాచలం నుండి రత్నకుమారి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. నా పేరు రత్నకుమారి అండి, భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. నాకు షుగర్ ఉంది, నా వయసు 54. అయితే 3 సంవత్సరాల క్రితం నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందండి కిడ్నీలో, పొట్టలో, పేగుల్లో, ఊపిరితిత్తుల్లో. అది అయితే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నాను స్టార్ హాస్పిటల్లోను. సరే తగ్గింది, తర్వాత బయటకు వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ నాకు కొంచెం డౌట్గా ఉండి చెకప్కి వెళ్ళాను, ఒంట్లో బాగాలేక, షుగర్ డౌన్ అయితేను. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే అన్ని టెస్టులు చేయించుకోవాలి మళ్ళీ అని చెప్పారు. ఇక్కడ అంటే మళ్ళీ రేట్లు ఎక్కువైపోతాయి అని చెప్పేసి మళ్ళీ అదేం హాస్పిటల్ అని గవర్నమెంట్ది నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ మళ్ళీ గుండె అన్ని చెక్ చేశారండి, మొత్తం చెక్ చేసి అన్ని నార్మల్ గా ఉన్నాయని ఏవో టాబ్లెట్లు ఇచ్చారు. ఈ కళ్ళు ఒక్కటే చెక్ చేయలేదు. ఈసారి కళ్ళు కూడా చెక్ చేయించుకొని షుగర్ కూడా చెక్ చేయించుకొని మా దగ్గరికి రండి 15 రోజుల తర్వాత అని మందులు ఇచ్చారు. సరే అలాగే వెళ్ళాను. బయట ఎక్కడన్నా చెక్ చేయించురమ్మన్నారు కళ్ళు. హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి.
అది చెక్ చేసి కళ్ళు మీకు లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు. అంటే నరానికి ఇంజెక్షన్ ఇచ్చి ఏదో చెస్ట్ వేర్ ఏదో అన్నారండి, అది చెయ్యాలన్నారు. సరే చేశాక లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, రక్తనాళాలు లో ఇవి వచ్చినాయి, క్లాట్స్, రక్తం సరిగ్గా. మీ సమస్య నాకు అర్థమైందండి. హలో రత్నకుమారి గారు, మీ సమస్య నాకు అర్థమైంది. కంటిలో డయాబెటీస్ వల్ల కంటి నరం డ్యామేజ్ అవుతుంది. ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దానికి ముందు కొన్ని టెస్టులు చేస్తారు. వాపు ఏమైనా ఉందా చూస్తారు, లేకుంటే ఎఫ్ఎఫ్ఏ అని ఒకటి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసిన తర్వాత బ్లడ్ లీక్స్ ఎక్కడ ఉన్నాయి, లేకుంటే వాపు ఎక్కడ ఉంటే దానికి సంబంధించిన ఇంజెక్షన్ కానీ లేజర్లు కానీ చేస్తారు. మీరు డాక్టర్ గారు చెప్పినట్టు చేయించుకోండి, లేదా ఇంకొక ఒపీనియన్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదా మా దగ్గరికి వస్తే కూడా మేము చెక్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. ఈస్ట్ గోదావరి నుండి సత్యనారాయణ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ డాక్టర్ గారు అండి? నమస్తే, చెప్పండి సత్యనారాయణ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి. అది మా నాన్నగారు అండి. నా పేరు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ గారు మా నాన్నగారు అండి. ఓకే. అది మా నాన్నగారికి ఇది రేచెట్ అండి, ఇంట్లోకి వెళ్ళినా కనపడదు. ఓకే. అది ఇప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి అండి? కాదండి, మధ్యనే 15 సంవత్సరాల నుంచి అంటున్నారు. మన డాక్టర్ చల్లా గారు ఒకసారి వచ్చారండి ఇక్కడ రాజమండ్రి. ఆయన వచ్చి కంటిలో నరాలు స్వచ్ఛపడిపోయి, దానికి రెటినైటిస్ పిగ్మెంటోసా అయి ఉంటుందండి, ఆర్పిఎన్ కూడా అంటాము. దాని ట్రీట్మెంట్ లేదు ఇప్పటివరకు. దాని గురించి రీసెర్చ్ జరుగుతూ ఉంది. త్వరలోనే దానికి ట్రీట్మెంట్ రావచ్చు. డౌన్ ద లైన్ 5 yearsలో ఏమైనా రావచ్చు. అది వచ్చినప్పుడు మళ్ళీ మీకు తప్పకుండా తెలుస్తుంది అనుకుంటాము. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ ఏమి లేదండి దానికి. ఓకే డాక్టర్, మరో కాలర్ పావని గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్, మాకు కన్నుకి లేజర్ చేయించుకున్నాము. ఓకే, అంటే దేని గురించి లేజర్ అండి? డయాబెటిక్ రెటినోపతి లేకుంటే లాసిక్? లేదు, అద్దాలు సైట్ గురించి. ఓకే ఓకే. అయితే చేయించుకునే ముందు వాళ్ళు వాటర్ టెస్ట్ చేయలేదన్నమాట. ఏం టెస్ట్? ఓన్లీ సైట్ ఒక్కటి చెక్ చేసి లేజర్ చేశారు. ఓకే. తర్వాత చేయించుకున్న తర్వాత వాటర్ లేవు అని చెప్తున్నారు. ఏం టెస్ట్ అండి? వాటర్ లేవు అంటున్నారు చేయించుకున్న తర్వాత. ఓకే ఓకే. కంట్లో తడి సరిగా లేదని చెప్పేసి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా డాక్టర్ ఇట్లా వాటర్ లేకపోతే? అంటే తడి తక్కువ అంటే డ్రైనెస్ అంటాము ఐస్కి సంబంధించి. ఇది టెంపరీ డ్రైనెస్ ఉంటుందండి. మళ్ళీ 6 monthsలో మీకు రికవరీ అవుతుంది. 3 to 6 months. చాలామందికి 3 to 6 months కాకుండా కూడా 1 yearలో డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. భయపడాల్సింది ఏం లేదు. అప్పటి వరకు లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడచ్చండి మీరు. ఓకే డాక్టర్, మరో కాలర్ నల్గొండ నుండి రాంబాబు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి రాంబాబు గారు. సార్ మై నేమ్ ఇస్ రాంబాబు సార్. నేను మ్యాక్స్ విజన్ లో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నా అండి. ఓకే సార్, అయితే అది అప్పుడు 7.5 ఉంది సార్. ఓకే. అప్పుడు చేయించుకున్నాడు, ఓకే సక్సెస్ఫుల్ అయింది. మా మేడం గారు ఇప్పుడు 3.5 ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు మీ దగ్గర చేయించుకోవచ్చు అండి? తప్పకుండా చేయించుకోవచ్చండి. వయసు ఎంత ఉంటుందండి మేడం గారిది? ఆమెకు 30 ఉందండి. ఓకే, తప్పకుండా చేయించుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఏంటండి కాస్ట్? బ్లేడ్లెస్ వచ్చేసి పర్ ఐ 50,000 వరకు ఉంటుందండి. విత్ బ్లేడ్ అయితే పర్ ఐ 26,000 ఉంటుందండి. అవునా? ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే డాక్టర్, మరో కాలర్ విశాఖపట్నం నుండి రాజేశ్వరి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. అదేనండి, నాకు కంటి చుట్టూ దగ్గర 4 years నుంచి బాగా బ్లాక్ హెడ్స్ ఉన్నాయండి. ఓకే, అది ఎలా పోతాయండి? దానికి వచ్చేసి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలండి. దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కొన్ని రకాల. అంటే బ్లాక్ పోవడానికి అంటే అది రావడానికి రెస్ట్లెస్, తర్వాత స్లీప్ సరిగా లేకపోవడము, తర్వాత ఆహార పదార్థాల్లో పోషక పదార్థాల లోపాలు ఉండడం, దీనివల్ల రావచ్చు. మీరు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. గద్వాల్ నుండి మోహన్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారితో. మోహన్ గారు, చిన్నప్పటి నుంచి అది పూతలా ఉంది డాక్టర్. అది దానికి ఎలా తీస్తారో దాన్ని తెలియదు నాకు. కొంచెం చెప్పగలుగుతారా? ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేకుంటే? ఎక్కడ పూతుంటుందండి?
మేడం సార్ చిన్నప్పటి నుంచి పూతలా ఎక్కడ ఉందండి? కంటి పైన? కంటి పైన ఉంది సార్. మనము ఆ వేలో ఉంది సార్, కరెక్ట్ మనం చూసే వేలో ఉంది సార్, కరెక్ట్. ఓకే, అంటే ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలండి. మీరు చెప్పేది ఏంటి అనేది మాకు తెలియదు. తర్వాత అది ఆపరేషన్ చేయగలిగితే చేసి తీసేయచ్చండి అది. ఓకే డాక్టర్, మరి ఈ లేసిక్ సర్జరీ చేయించుకుంటే చూపు ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుందంటారు? చూపు 100% ఇంప్రూవ్ అవుతుందండి. కంటిలో వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఆపరేషన్ ముందు ఫస్ట్ నిర్ధారిస్తాము. విత్ గ్లాసెస్, అంటే గ్లాసెస్ పెట్టుకుంటే చూపు ఎంత ఉందో అంత చూపు తప్పకుండా ఆపరేషన్ తర్వాత వస్తుందండి. ఓకే డాక్టర్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం స్వామి, నేను హనుమాన్ మాలాసిన స్వామి. నమస్కారం, కొంచెం గట్టిగా మాట్లాడండి స్వామి. ఇప్పుడు నా కళ్ళు బాగా మంటలతోటి రెడ్గా ఉంటున్నాయి స్వామి. ఓకే, మంటలు బాగా మండుతాయి స్వామి, మంటలు ఉంటాయి. ఎప్పుడు చూసినా కళ్ళు రెడ్గానే ఉంటాయి. ఓకే, మీరు డ్రింక్ చేస్తారండి? ఆల్కహాల్ తీసుకుంటారా స్వామి? ఆల్కహాల్ తీసుకుంటారా మీరు? ఆల్కహాల్ తీసుకోను స్వామి. తీసుకోరా? తీసుకోను. ఓకే, నాకు తెలిసినప్పటి నుంచి దాదాపు 10 years నుంచి అట్నే ఉంటున్నాయి స్వామి. ఓకే, మీకు మోస్ట్లీ డ్రైనెస్ అయి ఉంటుందండి ఇది. ఒకసారి ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, అంటే ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి. ఒకవేళ డ్రైనెస్ అయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తారు మీకు. ఓకే డాక్టర్, లేసిక్ సర్జరీ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు పేషెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు? లేసిక్ సర్జరీ అనేది చాలా సింపుల్ సర్జరీ అండి. యాక్చువల్గా చెప్పాలంటే హార్డ్లీ 20 to 25 secondsలో సర్జరీ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాం పేషెంట్ని. తర్వాత ఎగ్జామిన్ చేసి ఒకరోజు ఎగ్జామిన్ చేసిన తర్వాత సెకండ్ డే లేకుంటే అదే రోజు, వీలైతే అదే రోజు ఆపరేషన్ చేస్తాము. దీంట్లో భయపడాల్సింది ఏమి లేదండి, ధైర్యంగా చేయించుకోవచ్చు, ఎవరైనా ధైర్యంగా చేయించుకోవచ్చు. ఓకే అండి, కృష్ణా జిల్లా నుండి తిరుపతిరావు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే, చెప్పండి. హలో డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నాకు కంటిలో సుఖం వచ్చిందని చెప్పానండి మా డాక్టర్ గారు, విజయవాడ ఎంఎన్ రాజు గారు. ఓకే, కంటిలో సుఖం వచ్చిందని చెప్పారండి. మీ వయసు ఎంత? అది శుక్లం వస్తే ఆపరేషన్ చేయించుకోవాలండి. ఆపరేషన్ చేయించుకుంటే మీకు కంట్లో నరము అంటే రెటినా బాగుంటే మీకు చూపు చాలా బాగా వస్తుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు దానికి సంబంధించిన చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చాయి, చాలా చోట్ల ఇవి అవైలబిలిటీ ఉన్నాయి, మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చండి. ఓకే డాక్టర్, మరో కాలర్ వెస్ట్ గోదావరి నుండి హనుమంతరావు గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో. సార్ ఇప్పుడు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మా మిసెస్ అండి వయసు 54 సంవత్సరాలండి. ఓకే, స్నానం చేసిన తర్వాత కళ్ళు 2 వాసిపోయి మంటలకింత ఉండి లావుగా వాసిపోతున్నాయండి, దురదలకు వస్తాయండి కళ్ళు అప్పటికప్పుడే, 5 minutes 10 minutes లో. ఓకే, మీరు సోప్ మార్చండి. స్నానం చేసేటప్పుడు వాడతారు కదా సోపు, అది మార్చి చూడండి. సోపు కానీ షాంపూ కానీ అలాంటివి పాతవి ఏవైనా వాడుతున్నప్పుడు ఎప్పుడైతే వాపులు మంటలు ఎప్పుడైతే లేవో అలాంటి సోపుకి వెళ్ళిపోండి. కొత్త సోప్ ఏమైనా మార్చేసేయండి. అప్పుడు కూడా తగ్గకపోతే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి మీరు. ఓకే డాక్టర్, మీ శ్రీశంకర్ నేత్రాలయ ఐ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్? ఇది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో మియాపూర్లో ఉందండి, మెయిన్ రోడ్లో. ఇంకెక్కడ మాకు బ్రాంచెస్ ఎక్కడా లేవండి ఇప్పుడైతే. ఓకే అండి, సమ్మర్లో ఐస్కి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఐస్కి సంబంధించి సమ్మర్లో ఇప్పుడు ఓజోన్ లేయర్ దెబ్బతినడం వల్ల గ్లోబల్ వార్మ్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది. తర్వాత యూవీ రేడియేషన్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడు ప్రొటెక్టివ్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోవడము, లేకుంటే మనకు చాలామందికి అద్దాలు ఉంటాయి, కంటి అద్దాలు ఉన్నవాళ్ళు దాంట్లో ఫోటోక్రోమిక్ గ్లాసెస్, ట్రాన్సిషన్ గ్లాసెస్ అంటాము, అలాంటివి పెట్టుకోవాలి. దానివల్ల యూవీ రేడియేషన్ అనేది, అంటే యూవీ రేస్ కంట్లోకి వెళ్ళి కంటిని డ్యామేజ్ చేయకుండా వెళ్ళకుండా కాపాడుతాయి అన్నట్టు ఇది. సో కంటికి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంటే. తర్వాత వాటర్ బాగా తాగాలి. వాటర్ తాగకపోవడం వల్ల ఏమవుతుందంటే సమ్మర్లో హీట్ వల్ల చెమటల ద్వారా కంట్లో బాడీలో ఉన్న నీరంతా ఇంకిపోతుంది, తగ్గిపోతుంది. సో దాంతోపాటు కంట్లో కూడా డ్రైనెస్ వస్తుంది, కళ్ళు తిరగడము, హెడేక్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. ఫ్రీక్వెంట్గా వాటర్ తాగడము, పళ్ళ రసాలు తాగడము, దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత మట్టుకి ఎండలో బయటకు వెళ్ళకుండా బెటరు. ఎండలో వెళ్తున్నప్పుడు దాని తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలండి. ఓకే డాక్టర్, గుంటూరు నుండి మరో కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, చెప్పండి.
హలో, నా పేరు రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్ గారు చెప్పండి. నాకు కంటికి ఒక దానికేమో 2 అండి, రెండో దానికి 2.25 అండి. ఓకే ఓకే హలో చెప్పండి రాజ్ కుమార్ గారు. అయితే నాకు స్పెట్స్ పెట్టుకోవడం ఇష్టం లేదండి. ఓకే. ఏమన్నా లేజర్ క్లినిక్ ఏమన్నా చేయించుకుంటే తగ్గిద్దా? మీ వయసు ఎంత అండి? మీ వయసు ఎంత అని చెప్పండి. నాది 18 అండి వయసు. 18 అయితే చేయించుకోవచ్చండి. మేము ఫస్ట్ పరీక్ష చేస్తాము. పరీక్ష చేసి మీ కళ్ళు దానికి సూటబిలిటీ ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే దాన్ని ఆపరేషన్ చేస్తామండి. ఓకే డాక్టర్, మరి సర్జరీ తర్వాత ఎంత కాలంలో చూపు సరిగ్గా కనపడుతుంది? సర్జరీ అయిన వెంటనే చూపు బాగా వస్తుందండి. కొంచెం బ్లరింగ్ ఉంటుంది. అది బ్లరింగ్ వచ్చేసి 1 డే వరకు ఉంటుంది. అది సర్జరీ ఎఫెక్ట్ అనుకోండి, లేకుంటే డ్రైనెస్ వల్ల ఉంటుంది. 24 అవర్స్లో ఇరిటేషన్ కానీ ఏమైనా బ్లరింగ్ కానీ ఉంటే అదంతా రికవరీ అవుతుంది. ఓకే డాక్టర్, మరి సర్జరీ తర్వాత స్టిచెస్ కానీ బ్యాండేజ్ కానీ అలాంటివి ఏమైనా వేస్తారా? ఏమి ఉండవండి. స్టిచెస్ బ్యాండేజ్ ఏమి ఉండవు. గాగుల్స్ ఇచ్చి పంపిస్తాం, ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఇచ్చి పంపిస్తాము. తర్వాత మనం ఇంజెక్షన్ చేస్తే నొప్పి ఉంటుంది కదండి, అంత నొప్పి కూడా ఉండదు. అసలు నొప్పి అనేది తెలియదు మీకు పేషెంట్కి. సర్జరీ అయిపోయాక ఇంతేనా అంటారు, అలా ఉంటుంది సార్. ఓకే డాక్టర్, మరి 2 కళ్ళకి ఒకేసారి సర్జరీ చేయించుకోవచ్చు అంటారా? ఇది ఎక్స్ట్రాక్యులర్ సర్జరీ, అంటే కంటి బయట చేసే ఆపరేషన్ కాబట్టి 2 కళ్ళకి ఒకేసారి ఆపరేషన్ చేస్తామండి. అంటే చూపు ఇంప్రూవ్ అవ్వడానికి లేసిక్ సర్జరీ కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? అంటే లేసిక్ సూట్ కానప్పుడు ఇంట్రా ఆక్యులర్ కాంటాక్ట్ లెన్స్, పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ అని పెడతాము. అలాంటి ఆపరేషన్ చేయించుకోవచ్చు అండి. ఇది సూట్ కాకపోతే ఇంకా కాంటాక్ట్ లెన్స్ వాడుకోవడం అంతే ఇంకా. ఓకే డాక్టర్, మరి సర్జరీ చేయించుకున్న పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆపరేషన్ అయిన తర్వాత ఒక 3 to 5 days కంట్లో వాటర్ పోకుండా చూసుకోవాలి, డస్ట్ పడకుండా చూసుకోవాలి. టెంపరీ డ్రైనెస్ ఉంటుంది, దానికి తగ్గట్టు డ్రాప్స్ ఇస్తాము, డ్రాప్స్ వాడుతూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ డే నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఇండోర్ వర్క్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకుంటే కంప్యూటర్ మీద వర్క్ చేసేవాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. కానీ డస్ట్లో పనిచేసేవాళ్ళు అంటే బయట పనిచేసేవాళ్ళు మినిమం 3 to 3 days రెస్ట్ తీసుకుంటే బెటర్ అంటే ఇప్పుడు కానీ. ఓకే డాక్టర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అలాగే ఎంతో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ లైన్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.